ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ డ్రాఫ్ట్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలపై రాజకీయ పార్టీలో చర్చ జరుగుతున్న టైంలో కేబినెట్ మీటింగ్పై ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు జమిలీ ఎన్నికలకు దాదాపు 32 రాజకీయ పార్టీలు అంగీకారం తెలపగా మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. జమిలీ ఎన్నికల బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలని మోడీ సర్కార్ భావిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికల దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు సాయంత్రం ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే కేబినెట్ సమావేశంలో కూడా ఒక నిర్ణయం కూడా తీసుకొనుంది కేంద్ర ప్రభుత్వము. అలాగే ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశంలోనే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. దీన్ని తీసుకున్నప్పుడు విస్తృత సంప్రదింపుల కోసము బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా పంపే అవకాశం ఉందని కూడా ఢిల్లీలోని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అసలు ఈ బిల్లు ఏంటి, దేశవ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీకి కూడా ఒకే దఫా ఎన్నికలు నిర్వహించడము, అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చింది. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ బిల్లును సంబంధించిన పలు సిఫారసులు కూడా చేసింది. అనంతరం బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఇక మిగిలింది పార్లమెంట్ లో ఆమోదం పొందడమే. బిల్లుకు పార్లమెంట్ ఆమోదం ముద్ర పడితే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభ ఎన్నికలు ఒకేసారి కూడా జరగనున్నాయి. కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకటించినప్పుడు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు చేసిన విధంగా ONOP 2 దశల్లో కూడా అమలు చేయబడుతోంది అని కూడా ప్రభుత్వం తెలిపింది. తొలి దశలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. రెండవ దశలో సాధారణ ఎన్నికలు 100 రోజుల లోపు స్థానిక ఎన్నికలు పంచాయతీతో పాటు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉంటాయి. అలాగే ఉమ్మడి ఓటర్ల జాబితా అమలుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు కూడా ఈ కమిటీ సిద్ధం చేసింది. జమిలీ ఎన్నికలు ఏ దేశాల్లో జరుగుతున్నాయి అనే దానిపైన కూడా రీసెర్చ్ చేశారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికలు జరిగే ప్రపంచ దేశాలు కూడా తక్కువ. బెల్జియం, స్వీడన్, దక్షిణాఫ్రికా ఇలా దేశాల్లో మాత్రమే ఇలా ఉన్నాయి. ఉమ్మడి ఓటర్ల జాబితాకు కూడా అమలుకు ప్రత్యేక ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. జమిలీ ఎన్నికలు అనేది ఏ దేశాల్లో ముందుగా అనుకున్నట్టు కూడా జరుగుతున్నాయనే దానిపైన కూడా విస్తృతంగా కూడా అంటే దానిపైన రీసెర్చ్ కూడా చేసింది కమిటీ. సార్వత్రిక ఎన్నికలతో పాటు ముందుగా అనుకున్నది స్థానిక ఎన్నికలు కూడా జరిగే దేశాలు కూడా తక్కువ అని కూడా చెప్పాలి. అయితే 2015లోనే నేపాల్లో కొత్త రాజ్యాంగం ఆమోదించినప్పుడు కూడా 2017లో ఆగస్టులో ఏకకాలంలో కూడా మన పొరుగు దేశమైన నేపాల్లో కూడా ఈ ఎన్నికలు నిర్వహించారు. అయితే మిగతా మన జనాభా పరంగా కూడా తీసుకుంటే మన దేశ జనాభాతో పోల్చుకుంటే మిగతా మన నైబర్హుడ్ కంట్రీస్ అన్ని కూడా ఎక్సెప్ట్ చైనా తప్ప మిగతా అన్ని కూడా చిన్న దేశాలు. మన పొరుగు దేశం కూడా నేపాల్ కూడా జమిలీ ఎన్నికలు నిర్వహించిన అనుభవం కూడా ఉంది. అయితే ఈ 2027లో దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు నిర్వహించేలా కూడా ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర సర్కారు వేగంగా పావులు కదుపుతుంది అని కూడా చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం జరిగే కేబినెట్ సమావేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారము. అయితే ఇప్పటి వరకు దాదాపు ఈ జమిలీ ఎన్నికలకు దాదాపు 32 రాజకీయ పార్టీలు అంగీకారం కూడా తెలిపాయి. మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. జమిలీ ఎన్నికల బిల్లును కూడా ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా అనుకున్నట్టు 2027లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీతో పాటు లోక్సభ కూడా ఎన్నికలు నిర్వహించాలని కూడా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సందీప్, శ్రీచరణ్, అంటే ఈ జమిలీ అసలు సాధ్యమేనా? అంటే దీనిపై విశ్లేషకుల అభిప్రాయం ఎలా ఉంది? డెఫినెట్ గా ప్రస్తుతానికైతే దీనికి పొలిటికల్ గా కూడా దాదాపు 23 పార్టీల పైగా కూడా మద్దతు ఇచ్చాయి. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ఏదైనా కూడా చట్టం ఉంటుంది. మెజారిటీ సంఖ్య కూడా ప్రస్తుతానికి ఎన్డీఏ అలయన్స్ కి కూడా పార్లమెంట్ లో ఏదైనా బిల్ కూడా పాస్ చేయడానికి కూడా వీలుంది. ఈ నేపథ్యంలో 1/3 మెజారిటీ కూడా పార్లమెంట్ లో ఎన్డీఏ అలయన్స్ కున్న నేపథ్యంలో ఒకవేళ ఈ రోజు
కేంద్ర కేబినెట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసినా కూడా అది పార్లమెంట్ లో చర్చకు వచ్చినప్పుడు పార్లమెంట్ లో కూడా సులువుగా బిల్ పాస్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీని మీద అక్కడక్కడ కూడా నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏంటి అనేది గతంలో కూడా గడిచిన 2 ఏళ్లుగా విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. సిమిలర్ గా అమెరికా, రష్యా, చైనా తరహాలో కూడా ప్రెసిడెంట్ రూల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మిగతా ఎమ్మెల్యేలు ఇలా ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో దేశంలో సగం మంది పొలిటీషియన్లు కూడా జాబ్లెస్ అయిపోతారు. యుఎస్ తర సెనేటర్లు గవర్నర్ లా ఉంటారు రాష్ట్రాలకి, అలాగే నగరాలకు మేయర్లు యథావిధిగా ఉంటారు అనేది కూడా ఒక చర్చ జరిగింది. కాకపోతే అలాంటిది ఏం లేదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న చెందిన ఎంపీ అటు పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఆ రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును కూడా రూపొందించింది అనేది కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారము. మరి చూడాలి, పార్లమెంట్ లో ఈ రోజు కేబినెట్ సమావేశంలో అదే డిసిషన్ తీసుకొని విత్ ఇన్ షార్ట్ స్పాన్ విత్ ఇన్ 2-3 డేస్ లో కూడా పార్లమెంట్ లో ఈ బిల్ పెడుతుందా అనేది కూడా దీనిపైన క్లారిటీ మనకి ఈవినింగ్ కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సందీప్.